యోనా గ్రంథం 'యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తాను తన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపతుడై మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకున్నాడు కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత వేయకూడదు, నిలుకు రాకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలత్కారములను మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కొట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. దూతగా ఇక్కడ మనము దేవుని వాక్యం చూసినట్లయితే యోనాను మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆయనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు వెళ్ళి నినివే పట్టణ ప్రజలు నా మాట వినకుండా, నా ఆజ్ఞను గైకొనకుండా, వారి ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ సుఖభోగములందు ఆశ గలవారే, ఎంతో సంతోషముగా ఆనందముగా జీవిస్తున్నాం అనుకొని అనేక రకమైన దుష్ట కార్యములు వారు జీవితంలో జరిగిస్తున్నారు కనుక నువ్వు వెళ్ళి వారితో మాట్లాడమని యోనాకు దేవుడు సెలవిచ్చాడు. యోనా ఆ పట్టణాన్ని చూసి భయపడిపోతున్నాడు. ఎందుకనంటే ఆ పట్టణం అంతా భయంకరమైన పట్టణంగా, నినివే పట్టణం చాలా గొప్ప పట్టణం. అలాంటి పట్టణానికి వెళ్ళి ఇలాంటి మాటలు చెప్తే అందరూ కలిసి నన్ను తంతారేమన్న భయము వచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే, అది శత్రు రాజ్యం. శత్రు రాజ్యంలో ఈ వ్యక్తికి వెళ్ళి అక్కడ చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు. ఉదాహరణకి మనం వెళ్ళి పాకిస్తాన్లోకి వెళ్ళి దేవుని వాక్యం చెప్పామంటే ఎంతమంది సిద్ధంగా ఉంటాం? చెప్పగలమా? చెప్పడానికి చాలా సంకోచిస్తాం. అమ్మో, నేను వెళ్ళగలనా, వెళ్తే నన్ను బ్రతకనిస్తారా, మళ్ళీ వెళ్ళి తిరిగి రాగలనా అనే ఆలోచన వస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఆ యొక్క పట్టణాన్ని చూస్తున్నప్పుడు అది నాశనం అయిపోతుందని దేవుడు ఎప్పుడైతే చెప్తున్నాడో, శత్రువులకి ఎలా ఉంటుంది? మీ శత్రువు నాశనం అయిపోతున్నాడంటే మనకు ఎలా ఉంటుంది చెప్పండి? ఫోన్లే మంచిది అవుతుంది, ఎంత హెచ్చరిపోయాడు అనిపించిందలే. కానీ ఇలాగే ఈయన కూడా ఎదురు చూస్తున్నాడు. వాక్యం చెప్పి కూడా ఈయన నమ్మట్లేదు. ఎందుకంటే ఏదో వచ్చి ఆ యొక్క పట్టణం పాడైపోతామని ఎదురు చూస్తున్నాడు. కానీ ఇక్కడ దేవుడు ఒక అవకాశం అక్కడ ఇవ్వటం మనము చూస్తున్నాం. ఏమిస్తున్నాడు? ఒక అవకాశము నినివే ప్రజలకు ఇస్తున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. నినివే ప్రజలు వారు ఎంతో దుర్మార్గతతోను, ఎంతో దుష్టత్వములోను, దేవుని మాట వినకుండా, దేవుని యందు ఆసక్తి లేకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా వారు ఎలా జీవిస్తున్నారంటే సుఖభోగములందు వాంఛగలవారు, ఎలాంటి హద్దు అదుపు లేకుండా ఎంతో సంతోషంగా వారు జీవిస్తున్నాం అనుకుంటూ దేవునికి దూరం అయిపోతున్నారని వారి గ్రహింపు లేకుండా ఇక్కడ జీవిస్తున్నట్లు మనము చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుడు తన ప్రవక్తను పంపించి యోనాను పంపించి వారికి దేవుని యొక్క సువార్తను వినిపింపజేస్తున్నాడో, అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే, వారు తమ వస్త్రాలను తీసుకువేసుకొని గోనె పట్టాలు ధరించుకొని బూడిదలో కూర్చొని ప్రార్థించడం మనం చూస్తున్నాం.
చూడండి ప్రియులారా, మీరు నన్ను అడుగుతూ ఉండవచ్చు, ఏమిటి అయ్యారు గోని పట్ట కట్టుకోవడం వల్లనే మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామా? దేవుడు మనల్ని కరుణిస్తాడా? బూడిదలో కూర్చుంటే చాలా దేవుడు మనకు పరలోక రాజ్యం ఇచ్చేస్తాడా? నేను ఈ మధ్య ఈ రోడ్ జామ్లో వెళ్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి గోనుతో ఒక షర్ట్ కుట్టించుకుని గోను పట్ట ప్రార్థన అని పెట్టాడు. నాకు ఒకసారి అర్థం కాలే, ఏంటిది అసలు ఇలాంటి ప్రార్థన ఒకటి ఉంటుందా? ఆయన ఎలా చెప్తున్నాడంటే, నినువే ప్రజలకు ఎలా అయితే గోను పట్టుకున్నాం, మనందరం గోను పట్ట వేసేసుకున్నాం, అందరూ గోను పట్ట షర్ట్లు కుట్టించారు సంఘం అంతా. ఆయన కూడా కూర్చుని బూడిద జల్లుకుని ప్రార్థన చేస్తున్నారేమో. కానీ ఈ రోజుల్లో మనము బూడిదగా చదువుకుని గోను పట్ట కట్టుకుని ప్రార్థన చేయడం కాదు, కానీ హృదయము పరివర్తన కలిగి ఉండాలి. చూడండి, రాజు సైతము తన రాజవస్త్రములు తీసివేసి అక్కడ కూర్చుని తను తాను తగ్గించుకొని నినువే ప్రజలందరూ ఉపవాసము చేత ప్రార్థన చేస్తున్నారని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చాలా మంది ఆ ఉపవాసం చేత ప్రార్థన చేసి వారి తప్పిదములన్నిటినీ దేవుని యొద్ద విడిచిపెట్టి, వారి తప్పిదముల నిమిత్తము పశ్చాత్తాపపడి, వారు చేసిన చెడు కార్యముల నిమిత్తము పశ్చాత్తాపపడి, వారు చేసిన తప్పును బట్టి వారు దేవుని దగ్గర క్షమాపణ వేడుకుంటూ వారి మనస్సును మార్చుకోవాలని ఆశ కలిగి మారు మనసు పొందాలని ఆ రోజు అక్కడ అందరూ కూర్చొని ఉన్నారు. ఈ రోజుల్లో చాలా వరకు ఏమైపోయిందంటే, మారు మనసు అనే దానిని పక్కన పెట్టేసి మారు మనసును మర్చిపోయి మారు మనసును జ్ఞాపకం చేసుకోకుండా మిగిలినవన్నింటినీ తీసుకొస్తున్నారు. ఏమేమి తీసుకొస్తున్నారు? ఏం తీసుకొస్తున్నారంటే గోని పట్ట తీసుకొస్తారు, అవసరమైతే అన్ని రకాలుగా యేసు ప్రభు శిలువను తీసుకొస్తారు. రకరకాలైన వ్యక్తులను మనం ఈ రోజుల్లో ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఒకడు మనసు మార్చుకోవాలి, మారు మనసు పొందాలి. అయ్యలా మారు మనసు పొందడానికి నేను ఏం చేయాలని ఒక వ్యక్తి మనం అక్కడ దేవుని వాక్యంలో దేవుని శిష్యులను అడగడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో కూడా మారు మనసు తగిన ఫలాలను ఫలించవలసిన వారముగా మనందరము ఉన్నాం. ఎంతమంది ఇక్కడ మారు మనసు పొందారో చెప్పలేదండి? ఎంతమంది నేను మారు మనసు పొందానండి అన్నవాళ్ళు? సగం మంది మారు మనసు పొందారు, సగం మంది మారు మనసు పొందలేదని కూడా చేతులు ఎత్తలేని వారు. ఎందుకని మారు మనసు పొందడానికి ఏమి నిన్ను ఆటంకపరుస్తున్నవి? మారు మనసు పొందకుండా ఉండడానికి ఏది నిన్ను అభ్యంతరపరుస్తూ ఉన్నది? మారు మనసు పొందడానికి ఏది నిన్ను వెనకలాగుతున్నది? ఒకసారి నువ్వు పరీక్షిస్తావా? ఒకసారి నువ్వు ఆలోచన చేస్తావా? మారు మనసు పొందడానికి పాపం అడ్డు వస్తూ ఉంటుంది. మారు మనసు పొందడానికి ఈ లోక ఆశలు అడ్డు వస్తూ ఉంటాయి. మారు మనసు పొందడానికి లోకములో ఉన్న మోసము చేసే మనసు మనకి అడ్డు వస్తూ ఉంటుంది. అలాంటి రకరకాలైనవి మనుషులని ఆపేస్తూ ఉంటాయి. అపవాది మనుషులను ఏం చేస్తుందంటే, మారు మనసు పొందొద్దు అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేను పైన ఉన్న సాయంకాల సమయంలో మా టాపీ వాళ్ళు పనిచేస్తా ఒక అతను నన్ను అడుగుతున్నారు, అన్న ప్రార్థన వినిపిస్తూ ఉంటాయి కదా, కన్నీళ్ళు ఏడుస్తా ప్రార్థన వినిపిస్తాయి కదా, నిజంగా ఏడుస్తారన్నా అని అడుగుతున్నాను. ఆయన ఏం చేస్తున్నాడు? నిజంగా ఏడుస్తారన్న. నువ్వు కూడా నీ కూడా నేర్పిస్తా కన్నీళ్ళు ప్రార్థన, నువ్వు చర్చి కాదని. వద్దులే అన్నా అన్నాడు. ఎందుకని? నిజంగా ఏడుస్తారు. ఎందుకనంటే ఇంకొక వ్యక్తి అంటున్నాడు, ఏమన్నాడంటే, అన్న వాక్యం ఉన్నంతసేపు వాక్యం ఉన్నాడు బాగానే ఉంటారు, కానీ బయటకు వచ్చిన తర్వాత అలా ఏముండదు, అలా నిజంగా మారరా? ఎవరో మా మామయ్య లాంటి వాళ్ళు అయితే మారతారులే, కానీ మిగిలిన వాళ్ళు అయితే మారరా అంటున్నాడు. ఎందుకనంటే ఎందుకు అలా మారతాడు అని అడిగాను. అంటే మా మామయ్య అంటే పెద్ద ఆయన, అన్నీ చూసాడు, ఇంకా అన్నిటి మీద ఒక అవగాహన వచ్చేసింది కాబట్టి మారతారు, కానీ మా వయసులో ఉన్న వాళ్ళు ఎలా మారతారన్నా అని ఆయన నన్ను అడుగుతున్నాడు. నేను చెప్పింది ఏంటంటే, వయసుకు సంబంధం లేదు. మీ మామయ్య వయసు ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికి రోడ్ల మీద అటు ఇటు తిరుగుతూ చాలా రకరకాలైన పనులు చేస్తూ ఉన్నారు, మీకు తెలిసే ఉండొచ్చు. కానీ మీ మామయ్య ఎందుకు మారాడు అనుకుంటామంటే, ఆయన నిజముగా దేవుణ్ణి సొంత రక్షకుడిని అంగీకరించాడు. ఒకవేళ నువ్వు కూడా సొంత రక్షకుడిగా దేవుణ్ణి అంగీకరించినట్లయితే నువ్వు
కూడా నీకు కూడా దేవుడు వాటిపై నీకు జయం అనుగ్రహిస్తానని నేను చెప్పాను. వాళ్ళు వాళ్ళకి అంత అవగాహన లేదు కాబట్టి వాళ్ళు వినలేకపోతారు. అలా అయితే అసలు నిజంగా అలా ఉంటుందా, ఎలా మానేయగలం ఒకరోజే. మా ఇంటి దగ్గర ఒక అన్న ఉన్నాడన్న, ఆయన నా దగ్గరికి వచ్చాడు, మాతో పాటు ఉండేవాడు. ఒక చోటుకి వెళ్ళి బాప్తీసం తీసుకుని వచ్చాడు. బాప్తీసం తీసుకువచ్చాడు. ఒక వారం రోజులు మంచిగానే ఉన్నాడు. తర్వాత నేను సిగరెట్ కాలుస్తుంటే ఆ వ్యక్తి కూడా నన్ను చూసి అరే ఒక్కటివ్వరా అంటా ఉండేవాడు నన్ను. నేను అరే వద్దురా, తప్పురా, నువ్వు బాప్తీసం తీసుకున్నావు కాబట్టి నువ్వు చేయకూడదురా అనేవాడు. నేను లేదురా నీకు ఒక్కటి ఆపేస్తానని నా దగ్గర లాక్కొని ఆ ఒక్కటితో ప్రారంభించి అన్నీ మొదలుపెట్టి ఇంకెక్కువగా అయిపోయాడు అన్న అని ఆయన చెప్పినానేమో. ఉదయకాలం దేవుని వాక్యం చదువుతున్నప్పుడు కూడా ఒకవేళ ఒక వ్యక్తి దేవుని ఎరగకుండా ఉంటే తక్కువ శ్రమ తన మీదకి వచ్చిందేమో, కానీ దేవుని తెలుసుకొని తిరిగి అదే పనుల్లో ఉన్నట్లయితే అది ఆయనకి ఎక్కువ నష్టమని దేవుని వాక్యం చెబుతున్నారు. కాబట్టి పిల్లరా, మారు మనసు పొందాలంటే దేవుని యొక్క కృపను పొందుకున్నట్లయితే దేవుడు కూడా చెప్తున్నాడు. యేసు ప్రభు మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఏం చేశాడంట యేసు ప్రభు? ఏం చేశాడు? అప్పటి నుంచి యేసు ఏం చెప్పాడంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి, పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. చాలామంది పిల్లరా ఈ మందిరానికి వచ్చిన తర్వాత ఒకటే పాట జోరేలాగా పాడుతుంటారు. అయ్యగారు పాడతారు, అమ్మగారు పాడతారు, విశ్వాసులు పాడుతూ ఉంటారు. ఏం పాడతారంటే మారు మనసు పొందు, మారు మనసు ఎప్పుడు పొందావయ్యా, మారు మనసు పొందయ్యా, మారు మనసు పో. ఈ సంఘానికి వెళ్తే ఈ మారు మనసు పొందమని టార్చర్ ఎక్కువైపోయింది. ఇవి అని చాలామంది వ్యసన పడుచు కూడా వెనక్కి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. చాలామంది వ్యసన పడుచు కూడా దేవుని దగ్గరకు రాలేని వారు కూడా ఉన్నారు. మారు మనసు పొందిన తర్వాత కూడా నిలవలేక వెళ్ళిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. మారు మనసు పొంది కూడా నిలవలేకుండా నామకార్థ స్థితిలోకి జారిపోయిన స్థితిలో కూడా చాలామంది ఉన్నారు. దేవుడు యేసు ప్రభు కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన చెప్పిన బోధ ఏంటంటే మార్పు నొందండి. ఒకడు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వాడు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నాను. మారు మనసు పొందాలంటే చాలామంది మారు మనసు అంటే ఒక బ్యాడ్జ్ లాగా అనుకుంటున్నారు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను 10th పాస్ అయిపోయా, 10th పాస్. ఇంకా నేను జీవితకాలం చెప్పొచ్చు, ఏమని చెప్పొచ్చు, నేను 10th క్లాస్ పాస్ అయ్యాను. కానీ మారు మనసు అలా చెప్పలేదు. 10th ఒక్కసారి పరీక్ష రాస్తే నీ జీవితకాలం అంతా అది వ్యాలిడిటీ ఉంటుంది. కానీ మారు మనసు నువ్వు ఒకసారి పొందితే, నేను ఒకసారి మారు మనసు పొందేసానంటే అది నీ లైఫ్ లాంగ్ అది వ్యాలిడిటీ ఉండదు. నువ్వు ప్రతిరోజు ప్రతిదినం ఉదయకాలమున నీ గురించి, నీ ఆత్మీయ స్థితిని గురించి, మన ఆత్మీయ స్థితిని గురించి, మన యొక్క జీవితం గురించి మనం దేవుని దగ్గర పరీక్షించుకుంటూ, ప్రతిదినము ప్రార్థించుకుంటూ, ప్రతిదినము మన తప్పిదాలను మనం జ్ఞాపకం చేసుకొని సరి చేసుకొని క్రమమైన జీవితాన్ని జీవిస్తే అది నిజమైన మారు మనసు. అలా కాకుండా ఒకసారి పొందేసారని చాలామంది మంచి మారు మనసు పొందుతారు, కానీ దాని తర్వాత మారు మనసు తగిన ఫలాలు చాలామంది ఫలించరు. ఒక మొక్కకి అంటు కడతారు, మీకు ఎంతమంది తెలుసు? అంటు కట్టిన తర్వాత ఆ పాతదైన మొక్కను తీసివేయాలి. ఏదైతే కొమ్మ ఉందో ఆ కొమ్మకున్న ఆ మొక్కను కత్తిరించేసి, ఏదైనా చెట్టు ఉందో ఆ చెట్టును కత్తిరించి కొత్త కొమ్మని దానికి యాడ్ చేసిన తర్వాత ఏమొచ్చిందంటే మంచి ఫలాన్ని అది ఫలించింది. నాటు కాయలు కాకుండా మంచి అంటు కట్టబడిన కాయలు అవి ఫలాన్ని ఫలిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ పాతదైన జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు నీ జీవితంలో నూతనమైన క్రియలను, నూతనమైన ఆశలను, నూతనమైన ఆలోచనలను, నూతనమైన భక్తి స్వభావాన్ని మనకు
ఇస్తూ ఉంటాడు. ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ మనం ఆలోచన చేసుకోనండి, కళ్ళు మూసుకొని నేను ఎలా ఉంటున్నాననే జీవితంలో ఒకసారి నేను ఆలోచన చేసుకుంటే ఇంకను పాత ఫలాలను మనం ఫలిస్తూ ఉన్నట్లయితే, ఇంకను అసూయలు మనలో ఉంటున్నట్లయితే, ఇంకను అహంకారం మనలో వెలువడి చేస్తున్నట్లయితే, ఇంకను ఓర్వలేని స్థితి మనలో ఉంటున్నట్లయితే, ఇంకను కక్షపూరితమైన ఆలోచనలు మనలో ఉంటున్నట్లయితే నీలో ఆత్మ ఫలాలు ఫలించట్లేదు. కానీ రక్షించబడిన వ్యక్తి అయినప్పటికీ నీలో ఆ పాతదైన స్వభావం ఇంకా పూర్తిగా అది తీసివేయబడలేదు. ఎంతమందికి అంటు కట్టడం తెలుసు? అంటు కట్టడం చూసిన వాళ్ళు ఎంతమంది తెలుసా? అంటు ఎలా కడతారంటే, ఒక మామిడికాయ ఉందనుకోండి, సపోజ్ మామిడి గింజను భూమిలో పాతిపెట్టిన తర్వాత ఒక మొక్క వచ్చింది. ఆ మొక్క చక్కగా ఎదిగి ఎంత అయిన తర్వాత ఆ మొక్కను తీసుకొచ్చి పాత మామిడి చెట్టు ఏదైతే మంచి కాయలు కాసిందో ఆ కొమ్మ కొంచెం చెక్కి, ఈ కొమ్మను కూడా ఈ చెట్టును కూడా కొంచెం చెక్కి రెండు కలిపి గట్టిగా అంటు కడతారు. ఎప్పుడైతే అంటు కట్టేసి రెండింటికి చెక్కి రెండింటిని కలిపి కట్టేసి నీళ్లు పోస్తా ఒక నెల రోజులు అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే ఈ రెండు ఒకదాంతో ఒకటి పెనవేసుకొని పడిపోయి ఆ కొమ్మ వేరుగా ఉండదు, ఈ కొమ్మ వేరుగా ఉండదు, రెండు కలిసిపోతాయి. ఎప్పుడైతే రెండు కలిసిపోయినాయో ఈ చెట్టులోనికి సారం ఎలా వస్తుందండి? ఈరోజు ఇప్పుడు ఈ మొక్కలో నుంచి ఆ కొమ్మలోనికి సారం వచ్చింది. ఎప్పుడైతే అది ఆ తోట మళ్ళీ గ్రహిస్తాడో నిజమైన చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టుకు వచ్చిన కట్టిన కొమ్మని కత్తిరించేస్తాడు. కత్తిరించేసి ఈ చెట్టుకున్న పైకి ఎదిగిన ఆ యొక్క పిలకను కూడా కత్తిరించేసి ఇప్పుడు ఈ చెట్టులో కొత్త చెట్టులో పాత కొమ్మలను వస్తాయి. ఆ కొమ్మలు ఎప్పుడైతే వస్తాయో ఇప్పటి నుంచి భూమిలో నుంచి ఈ చెట్టు ఒక సారం కాకుండా, అలాంటి ఫలాలు కాకుండా ఏదైతే పెద్ద చెట్టు ఉందో అంత ఫలాలను ఈ చెట్టు ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఎలా అయితే కొన్నిసార్లు ఏం చేస్తారంటే మర్చిపోయి ఈ పిల్లకను కత్తిరించడం, ఎవరో తోటమాలి అది కత్తిరించినప్పుడు ఏమైందంటే ఒకే చెట్టుకు రెండు రకాల కాయలు కూడా కాయటం మనం చూస్తూ ఉంటాం. ఇటు సైడ్ ఏమో నాటుకాయలు కాస్తూ ఉంటుంది, ఇటు సైడ్ ఏమో మంచి హైబ్రిడ్ కాయలు కాస్తాం. ఎందుకంటే అది ఎప్పుడైతే నూతనమైన కొమ్మలను కట్టావో ఆ పాత పిల్లకను దాన్ని ఏం చేయాలంటే కత్తిరించేసారు. అక్కడతో దాన్ని నరికేసినట్లయితే అది వెళ్ళిపోతుంది. అలాగే మన జీవితంలో కూడా పాతదైన వాటిని విడిచిపెట్టేసి, పాత స్వభావాన్ని విడిచిపెట్టేసి, పాత గుణలక్షణాలను విడిచిపెట్టేసిన తర్వాత నూతనమైన స్వభావాన్ని, మారు మనసును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, ఒకటే చెప్తున్నాడు. ఆయన ఆ రోజు మొదలుకొని ఏం చెప్పాడంట? అప్పటి నుంచి యేసు పరలోక రాజ్యం సమీపించుకున్నాడు కనుక మారు మనసు పొందడం చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టారు. చాలా మందికి మారు మనసు పొందడం అంటే ఇష్టం లేదు. పొందినప్పటికీ దానికి తగిన ఫలాలు ఫలించడం ఇష్టం లేదు. అయ్యగారు మనల్ని అడగకపోతే బాగుండు, అమ్మగారు మనల్ని నిలదీయకుండా ఉంటే బాగుండు, అమ్మగారు మనల్ని పిలవకుండా ఉంటే బాగుండు, మనం అటు తచ్చట్లాడుతూ సమయాన్ని కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటే చాలా అనుకుంటూ ఉంటారు. కానీ మారు మనసు పొందుదామనే ఆశ చాలా మందిలో ఏం లేదు, ఉండట్లేదు. చూడండి, మారు మనసు అంటే ఒక సంఘము మీకు ఇచ్చేది కాదు, ఒక సహవాసం మీకు ఇచ్చేది కాదు. దేవుడు నీ జీవితంలో చేసే మార్పు, దేవుడు నీ జీవితంలో చేసే క్రియ మారు మనసు. నాకు అయ్యగారి సాక్ష్యం నేను ఆయనకు చెప్దాం అనుకున్నారని వాళ్ళు నాకు సమయం ఇవ్వలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి, లోకంలో జీవిస్తున్న వ్యక్తి దేవుడు దర్శిస్తే ఎలా తన జీవితము ఆ రోజు నుంచి ఎలా మార్పు చెందబడింది. మన సంఘంలో కనీసం ఒక 100 మంది వరకు సాక్ష్యాలు చెప్పగలరు. నేను గతంలో ఎలా ఉండేదాన్ని, ఈరోజు ఎప్పుడైతే దేవుని యందు నేను నమ్మకం కలిగి మారు మనసు పొందానో ఈరోజు నా జీవితం ఎలా మార్చివేయబడింది, ఈరోజు నా జీవితంలో ఎలాంటి మార్పుని నేను చూస్తున్నాను, ఎలాంటి మార్పుని నేను అనుభవిస్తున్నాను. నాకైతే ఇదివరకు రోజుల్లో ఎంత కోపమో నాలో, కానీ ఈరోజు నాకు కోపం లేదనే సాక్ష్యం చాలామంది చెప్తూ ఉండొచ్చు. నేను ఇదివరకు దినాల్లో ఎలాంటి అహంకారం ఉండేవాడిని, గర్విష్ఠుడిని నేను, కానీ ఈరోజు నా జీవితంలో గర్వాన్ని నేను విడిచిపెట్టాననే సాక్ష్యం చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకని చెప్తుంటున్నారంటే మన జీవితంలో మారు మనసు తగిన ఫలాలను మనం ఫలించాలి. మారు మనసు లేకుండా, ఒక మార్పు లేకుండా పరలోక రాజ్యంలో
చేయకుండా ఉన్నట్లయితే అది అంతా వ్యర్థమని దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెబుతూ ఉన్నది. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతున్నదంటే మారు మనసు పొందమని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. తన ప్రవక్తలను పంపించి ప్రకటిస్తూ ఉన్నాడు. తన యొక్క వాక్యం చేత ప్రకటిస్తూ ఉన్నాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత తన కుమారుని పంపించి కూడా ఆయన అదే మాటను చెబుతున్నాడు. కాబట్టి ప్రియ సంగమా, మారు మనసు కలిగిన జీవితం జీవిస్తున్నామా? ఇంకా నువ్వు మార్పు లేని స్థితిలోనే జీవిస్తూ ఉన్నావా? మార్పు లేని స్థితిలోనే ఉండి మారు మనసు అనే ఒక బ్యాడ్జ్ నువ్వు తగిలించుకొని తిరుగుతున్నావా? ఒకసారి ఆలోచించి ఏమిటి అసలు ఈ మారు మనసు? ఏమిటి మారు మనసు అంటే? మారు మనసు సంపాదించుకోవాలంటే నీవు ఏం చేయవలసి ఉన్నదంటే దేవుని పైన నమ్మకం కలిగి ఉండవలసిన వాడు ఉన్నావు. తర్వాత నీ యొక్క తప్పిదముల నిమిత్తం నువ్వు పశ్చాత్తాపడవలసిన వాడుగా ఉన్నావు. అదే తప్పిదములను దాచుకొని తప్పిదములను మర్చిపోయి నేను ఇక నుంచి చేయండి అనుకోవడం కాదు. ప్రతి విషయంలో దేవుని యొద్ద నువ్వు క్షమాపణ పొందవలసిన వాడు ఉన్నావు. క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనం ఏం చేసిందంట? పవిత్రులుగా చేసింది. అది ఎలాంటి విషయంలో ఉన్నా, మనం ఎలాంటి వాటిలో ఇరుక్కుని ఉన్నా, ఎలాంటి క్రియల్లో మనం ఉన్నా, క్రీస్తు రక్తము మనల్ని ఏం చేసిందంటే పరిశుద్ధులుగా మార్చింది, మనం శుద్ధీకరించింది, మనం పరిశుద్ధులుగా చేసింది. మన యొక్క పాపపు స్థితిని అది మార్చింది. చాలా మందికి అది అవగాహన ఉండట్లేదు. క్రీస్తు రక్తం అనేది అసలు జ్ఞాపకమే. ఎప్పుడైతే గుడ్ ఫ్రైడే వచ్చిందో ఆ రోజే క్రీస్తు రక్తం జ్ఞాపకం వచ్చింది చాలా మంది. ఎప్పుడైతే అనారోగ్యం వచ్చిందో అప్పుడు యేసు రక్తం జ్ఞాపకం వచ్చింది. కానీ యేసు రక్తం మన పాపము నుండి మనం పవిత్రులుగా చేసిందా? స్వస్థత కొరకు యేసు రక్తము, మన యొక్క దెయ్యముల నుంచి విడుదల కొరకు యేసు రక్తము, మన యొక్క వ్యాధి బాధల నుంచి విడుదల కొరకు యేసు రక్తము, మన అపవిత్ర స్థితి నుంచి పవిత్రమైన స్థితిలోకి రావడానికి యేసు రక్తం. ఆలోచించండి, దేని కొరకు యేసు రక్తాన్ని వాడుతున్నాం? ఆయన రక్తము మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసిందని వాక్యము మనం వింటలేదా? అది మనకు జ్ఞాపకం ఉండట్లేదా? అది మనము మర్చిపోతున్నామా? ఆయన రక్తము మనందరినీ పరిశుద్ధులుగా చేస్తుంది. ప్రతి పాపి నుండి రక్తమును వధిస్తూ అనేక పశువులను వధించడం కంటే నా కుమారునే పంపించి బలిగా మీ అందరి మానవులందరి కొరకు ప్రాయశ్చిత్తంగా దానిని నేను అర్పించాలని తండ్రి అయిన దేవుడు ఆశించినప్పుడు దేవుడు తన రక్తాన్ని మనందరి కొరకు చిందించాడు. చూడండి, చాలా మంది ఈ లెంట్ డేస్లో మనం వెళ్తున్నాం, శ్రమల దినాల్లో చాలా మంది వస్తున్నారు ప్రతిరోజు ఆరాధన. కొంతమంది అసలు కనిపించలేదు. రాత్రి రాలేదు, చాలా మంది ఏం లేదు, రాలేదు, ఆసక్తి లేదు, ఇంట్రెస్ట్ లేదు. వచ్చారు, చాలా మంది వచ్చారు, చాలా మంది కనిపించలేదు. ఎందుకంటే వారికి ఏం లేదు, ఆసక్తి లేదు. చూడండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం నుండి వింటున్నప్పుడు నీ జీవితంలో కూడా మార్పు కలగాలి. మన జీవితంలో కూడా మార్పు రావాలి. మన జీవితంలో కూడా మార్పు చెందాలనే ఆశ రావాలి. మార్పు చెందాలి, నేను కూడా మారు మనసు పొందాలనే గ్రహింపు మనలోనికి రావాలి. ఒకవేళ వాక్యం వింటూ అయ్యో నేను బయట ఎలాంటి పరిస్థితులు ఉన్నాను కదా, నేను దాని నిమిత్తం ప్రార్థన చేసి దేవుని దగ్గర నేను జయం సంపాదించుకోవాలి అనే అవగాహన మనలోనికి రావాలి. చాలా మంది ప్రియులారా, నేను చెప్తే మీరు బాధపడతారేమో, కానీ సంఘములో చాలా మందికి వారి యొక్క జీవితం వారికి అర్థం కావట్లేదు. కానీ ఇతరుల జీవితాలు బాగా వీరికి ఏం చేస్తుంది, ఇతరుల జీవితాలు వారికి కనిపిస్తూనే అర్థమవుతున్నాయి. అది చాలా విచారకరం. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, నీ కళ్ళలో ఉన్న దోలలను మర్చిపోయి ఎదుటి వారి కంట్లో నలుసు నువ్వేం చూస్తావనే వాక్యం కూడా చెప్తుంది. కాబట్టి మన జీవితంలో మొదట మనం ఆలోచించవలసింది ఏంటంటే మన జీవితం ఎలా ఉంది, ఏ పరిస్థితుల్లో ఉంటున్నాం అనే అవగాహన మర్చిపోయి, ఆ ప్రార్థన మర్చిపోయి, మన జీవితంలో అయ్యో నేను దేవునికి నమ్మకంగా బ్రతకట్లేదనే గ్రహింపు మర్చిపోయి చాలా మందికి ఎవరే కనపడుతున్నాయి, ఇతరులే కనిపిస్తున్నాయి. ఇప్పుడు భార్యగా ఉన్నాం అనుకో, మనం ఏం చేస్తున్నాం అనేది మర్చిపోయి భర్తలో ఉన్న నెగిటివ్స్ అన్నీ మనకి స్పష్టంగా కనబడతాయి. భర్త ఉన్నాడు అనుకోండి, ఆయన చేసేది మర్చిపోయి భార్యలో ఉన్నాయన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు సంఘం ఉన్నాను అనుకోండి, నేనున్నాను అనుకోండి, నన్ను నేను మర్చిపోయి విశ్వాసుల హృదయాలన్నీ నాకు చక్కగా తేటగా ఆలేదు మాటలు చెప్పినవన్నీ మీరున్నారు
ఉన్నారనుకోండి, మీరు మర్చిపోయి మీ బాబు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అనే ఆలోచన మనకి కలుగుతూ ఉంటుంది. అలా కలగటం గద్దించడం మంచిదే, కానీ మొదట మనం ఏం చేయాలి? మనల్ని కూడా మనము సరి చేసుకోవాల్సిన వారు ఉన్నాం. మనల్ని కూడా మనము శుద్ధీకరించుకుని మనం కూడా దేవుని యొక్క ప్రార్థించుకోవలసిన వారు ఉన్నాం. మనం చేసేవన్నీ మనకు అసలు ఏం లేదు, అది లెక్కే తెలియదు. అసలు తప్పు అని కూడా చాలా మందికి ఏం చేయట్లేదు. మనస్సాక్షి మందం అయిపోయింది, మనస్సాక్షి మాట్లాడటం మర్చిపోయింది, మనస్సాక్షి నిందారోపణ చేయడం మర్చిపోయింది, మనస్సాక్షి మనతో మాట్లాడి మనతో పోరాటం చేయడం ఏమైంది, మర్చిపోయింది. చూడండి, ఉదాహరణకి రక్షించబడ్డాం, రక్షణ పొందడంలోనే ఒక అబద్ధం ఆడిన దగ్గర నుంచి మన హృదయం అంతా వేదంతో నిండిపోయారే. ఎందుకు అలా అలా చేయకూడదు కదా, అలా చేయకూడదు కదా, అలా చేయకూడదు కదా అని మనస్సాక్షి మనల్ని గర్దించిందా లేదా? గర్దించింది. అలా కాకుండా ఒక వారం తర్వాత ఇంకొకసారి ఆడు, 2వ వారంలో 2 ఆడు, 3వ వారంలో 3 అబద్ధాలు ఆడు, 5వ వారంలో 5 అబద్ధాలు ఆడు. మనస్సాక్షిని ఏం గర్దించింది? నీకు అలవాటు అలా చెప్పే అంటారు. ఏమంటారు? నీకు జ్ఞాపకం చేసింది. ఏమన్నా అబద్ధం ఆడాల్సిన పరిస్థితి వస్తే నీకెందుకు, నేను చూసుకుంటా అని చక్కగా ఏం చేస్తాం? 2-3 చెప్పేస్తాం. ఎందుకంటే మనలో ఆ యొక్క మనస్సాక్షి నిందారోపణ చేయడం మర్చిపోయింది. సంఘంలో ఉన్న చాలా మంది కూడా ఇతరుల మీద ఏం చేస్తూ ఉంటారంటే కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. వచ్చి నేను వారు చెప్పారని వారి మీద బాధపడడం, వారు చేశారని వారి మీద బాధపడడం, కానీ ప్రార్థన చేయడం మనకు మంచిది. అయ్యో, ఎందుకని ఇలాంటి పరిస్థితుల్లోకి సంఘం దిగజారిపోతుంది? ఎందుకని ఇలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు? ఎందుకని ఇంకనూ రక్షించబడింది కూడా, దాన్ని రక్షించబడి ఉండి కూడా మారు మనసు పొంది కూడా మారు మనసు తగిన ఫలాలను ఈ సంఘం ఎందుకు ఫలించలేకపోతుందనే బాధ మనలో కలిగి ఉండాలి. అంతేగాని చాలా మంది ఏం చేయలేరంటే ఓర్చుకోలేదు. ఎదుటి వారివి స్పష్టంగా మనకు కనబడుతున్నప్పుడు మన కళ్ళు మనం చూడడానికి ఏమైపోయినాయి? కళ్ళు మూసుకొని పోతున్నాయి. మన యొక్క జీవితంలో, మన యొక్క హృదయంలో, మన యొక్క ఆలోచనలు, మన తలంపులు, మన ఊహలు, మన ఉద్దేశాలు మనకు తెలుసా? పక్కన ఉండదు తెలుసా? ఎవరు తెలుసు? మనకే తెలుసు. మనకు తెలిసినప్పుడు ఎదుటి వారు వచ్చి మనకేం చెప్తారు? మనం సరి చేసుకోకుండా, మనం దిద్దుకోకుండా, మనము తగ్గించుకొని పశ్చాత్తాపడకుండా, నినివే ప్రజలకు దేవుడు తన యొక్క భక్తులను ఒక ప్రవక్తను పంపించి వాక్యము చెప్పిస్తున్నప్పుడు, గర్దిస్తున్నప్పుడు నినివే ప్రజలు లోబడి వారి జీవితంలో ఆ రోజే మారు మనసు పొందడం చూస్తున్నాం. రాజు సైతము అక్కడ ఉన్న పట్టణం వారందరూ రక్షించబడడం మనము చూస్తున్నాం. కానీ ఇన్ని వాక్యాలైనా, ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యాలైనా, ఇన్ని రకాలుగా దేవుని యొక్క మాటలు మనం విన్నా మన జీవితం ఏమైపోతుందంటే మార్పు కలగట్లేదు. ఒకరోజు వాక్యం చేద్దాం, ఒకరోజు అంతా దేవుని రాజ్యం సమీపిస్తుందని ప్రకటన చేయడాన్ని బట్టి నినివే ప్రజలందరూ రక్షించబడ్డారు. ఈ రోజులో అనేక వాక్యాలు వింటున్నాం మనం. టీవీలో వింటున్నాం, ఫోన్లో వింటున్నాం, మీటింగ్స్కి వెళ్ళి వింటున్నాం, చర్చికి వచ్చి వింటున్నాం, వాక్యం బైబిల్ చదువుతున్నాం, అనేక చోట్ల మనం వింటున్నాం, పత్రికల్లో చదువుతున్నాం. కానీ అన్ని భలే వాక్యం రాశారు, భలే చెప్పారు, భలే బాగుందనే ఆలోచన మనలోకి వస్తుంది. కానీ మనలో ఏం కలగట్లేదంటే దానికి మార్పు అనేది మన జీవితంలో. ఈ వాక్యం నాతోనే మాట్లాడుతుంది, ఈ వాక్యం నన్ను ఉద్దేశించే దేవుడు నా మాట్లాడేదేమో అనే ఆలోచన మనిషి జీవితంలో కలగట్లేదు. పైపెచ్చి ఇంకా ఏమవుతుందంటే ఈ వాక్యం వాళ్ళు వింటే బాగుండు, ఈ వాక్యం వాళ్ళతో చదివిస్తే బాగుండు, ఈ వాక్యం పలానా వ్యక్తికి అయితే బాగుండు అనే ఆలోచన మనలోనికి వస్తుంది. అది ఎంత బాధాకరం అంటే పిల్లరా, దేవుడు చెప్పిన మాట అదే. మొదట ఏం చేయమన్నారు? మన యొక్క కన్నులో ఉన్న దూలాన్ని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయమంటున్నాడు. చూడండి, కంటనే కాదు కానీ హృదయంలో ఎక్కడెక్కడైతే దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు మనం కలిగి ఉన్నాము, ఏ స్థితిలో హృదయంలో ఎక్కడెక్కడైతే పడిపోయే స్థితిలో మనం ఉంటున్నాము, హృదయంలో ఏ పరిస్థితుల్లో దేవునికి దూరం అయిపోయిన జీవితం మనం జీవిస్తున్నాము, హృదయంలో ఎక్కడెక్కడైతే దేవుని పైన వ్యసన పడుతున్నాము, దేవుని బిడ్డల పైన, సంఘము పైన
అది ఉండడం వలన ఏ ప్రయోజనం మనకి లేదు. ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చిందంటే ఏంటి? క్యాన్సర్ అంటే ఏంటి? ఒక గడ్డ. ఏంటి? ఒక గడ్డ. ఆ గడ్డ బయటికి కనిపించకపోవచ్చు, బయట అంతా మంచిగా ఉండొచ్చు, కానీ లోపల ఉన్న ఆ గడ్డ ఏం చేసింది? ఆ వ్యక్తిని ఏం చేసేసింది? తెలియకుండా తన ఆరోగ్యాన్ని, ఆ ఉన్న అవయవాలన్నింటినీ, ఉన్న పరిస్థితులు అంతటిని అది ఏం చేసిందంటే నాశనం చేసేస్తుంది. ఆ సెల్ వ్యవస్థనంత లోపల ఉన్న ఆ సెల్స్ అన్నింటినీ ఏం చేసిందంటే డ్యామేజ్ చేసేస్తాం. బయటికి మనం కనిపిస్తున్నప్పుడు మంచి మనుషులాగా ఉంటారు, కానీ ఎండిపోతూ ఉంటారు. చూసారా? చూడలేదు మీరు? ఎండిపోతూ ఉంటారు. ఏంటమ్మా ఏమైపోయింది ఎండిపోతామంటే, వీళ్ళు మంచిగా ఆహారం తీసుకున్నప్పటికీ వారిలో ఉన్న అనారోగ్యం ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని తినేస్తుంది. మన జీవితంలో ఉన్న ఒక పాపము కూడా, ఒక అవిధేయత కూడా, ఒక దేవుడికి వ్యతిరేకమైన పని కూడా ఏం చేసిందంటే మన హృదయాన్ని ఏం చేసిందండి? మన మనస్సాక్షి బయటకు మంచిగా కనిపిస్తున్నప్పుడు, బయటకు ఆనందంగా కనిపిస్తున్నప్పుడు, బయట ఆరోగ్యంగా కనిపిస్తున్నప్పటికీ లోపల ఉన్న అపవిత్రత మనల్ని ఏం చేసిందంటే దేవుడికి దూరంగా తీసుకువెళ్ళిపోతుంది. కాబట్టి ప్రియ సంఘం ఆలోచన చేయండి, ఎలాంటి జీవితంలో జీవిస్తున్నా దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే మారు మనసు పొందమని దేవుని యొక్క మాటలు మనతో మాట్లాడుతున్నాయి. ఒకవేళ నువ్వు మారు మనసు పొందని స్థితిలో ఉన్నట్లయితే, ఈరోజు మారు మనసు పొంది కూడా వెనుదిరిగిన స్థితిలో ఉన్నట్లయితే, మారు మనసు పొంది కూడా దేవునికి దూరం అయిపోయిన స్థితిలో నువ్వు బ్రతుకుతున్నట్లయితే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నినివే ప్రజలు ఎలా అయితే వారు తమను తాము తగ్గించుకుని దేవుని వాక్యానికి లోబడినట్లు మన జీవితంలో కూడా దేవునికి లోబడటం మనము నేర్చుకుందాం. మనం అపోస్తలుల కార్యంలో చూసినట్లయితే 17వ అధ్యాయం 30-31 వచనాలు చూడండి ఒకసారి. ఇప్పుడైతే అంతటను అందరూ ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఏం చేస్తున్నాడంట? ఆజ్ఞాపిస్తున్నాడు. అజ్ఞాన కాలంలో దేవుడు అంత పట్టించుకోలేదు, కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు, అప్పటి నుంచి ఆ రోజు నుంచి దేవుడు ఏం చెప్తున్నాడంటే మార్పు చెందండి, మార్పు చెందండి, మార్పు చెందండి, మార్పు చెందండి. పౌలు గారు కూడా చెప్తున్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరేం చేయండి? నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తు పోలి నడుస్తున్నాననే సాక్ష్యమైన ఇస్తున్నాను. ఎంతమంది ఈరోజు మనము ఆ సాక్ష్యం ఇవ్వగలము? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, క్రీస్తు లాంటి స్వభావం కలిగి జీవిస్తున్నాను, క్రీస్తు ఎలా అయితే ఈ లోకంలో జీవించినాడు, ఎలా జీవించాడో యాజ్ ఇట్ ఈస్గా నేను కూడా ఈరోజు అలాగే జీవిస్తున్నాను అని ఎంతమంది మీ గుండెల మీద చేసుకుని చెప్పగలరు? ఎంతమంది అలాంటి జీవితం జీవించగలరు? ఏమండి, మేమండి మతం తీసుకున్నామండి, మేమండి యేసు ప్రభువుని నమ్ముకున్నామండి. కరెక్టే, కానీ యేసు ప్రభు చెప్పింది అది కాదే. యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, మీరు నన్ను పోలి నడుచుకోనండి, మీరు నా బిడ్డలుగా ఉండాలంటే మీరు లోకమును విడిచిపెట్టి నా సిలువను ఎత్తుకొని నడవండి అని చెప్తున్నాడు లేదా? చెప్తున్నాడు. ఆయన సిలువను మోసుకుంటూ మీ యొక్క జీవితాన్ని, శ్రేష్ఠ జీవితాన్ని కొనసాగించమని చెప్తున్నాడు. సిలువను ఎత్తుకుని అంటే నిజంగా చెక్క సిలువను వేసుకుని అర్థం కాదు. సిలువను ఎత్తుకుని నడవడం అంటే ఆయన ఎలాంటి స్వభావం కనపరిచారు, ఇతరులను ఎలా ప్రేమించారు, ఇతరులను ఎలా క్షమించారు, ఇతరుల పట్ల ఎలాంటి సద్భావం కలిగి జీవించారు, ఎవరి మీద కోపపడటం కానీ, ఎవరి మీద ఈర్ష్యపడటం కానీ, ఎవరిని అసహించుకోవడం కానీ, ఎవరిపైన తన యొక్క ఉన్న ఆ కోపం అంతటిని చూపించడం కానీ ఎప్పుడు యేసు ప్రభు చేయలేదు. ఆయన ఎన్నడూ అలాంటి జీవితాన్ని జీవించలేదు. నీ క్రీస్తు బిడ్డగా, ఆయన బిడ్డగా నువ్వు కూడా అలాంటి జీవితమే జీవించవలసిన వాడుగా ఉన్నావు. నిద్రపోతున్నా చాలా మంది. కాకిపిల్ల తెల్లగా పుట్టిందా నల్లగా పుట్టిందా? కాకిపిల్ల పుట్టిన తర్వాత నేను కాకిపిల్లని కాదు, నేను పావుల పిల్లలంటే కుదిరిద్దా? కుదరదు. ఎందుకని? నోరు తెస్తే వచ్చింది, కాలం వచ్చిందా పావురం లాగేస్తుంది.
తెలిసిపోద్ది. వెంటనే నోరు తెరవటం అది ఏంటనేది తెలిసిపోద్ది. మన జీవితంలో కూడా మనం నోరు తెరిచినప్పుడు తెలిసిపోద్ది మన జీవితం ఏంటనేది. మనం దేవుని బిడ్డ కాదు. యేసు ప్రభు నోరు తెరుస్తున్నప్పుడు ఎలాంటి మాటలు వచ్చినాయి ఒకసారి చదువుకో. ఈ శిలువను గురించి ధ్యానిస్తున్నప్పుడు మనము ఆ శిలువను గురించిన ఆ యొక్క 2-3 అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమైంది ఆయన ఎంత సాత్వికంగా, ఎంత దీనంగా, ఆయన ఎలా తను తగ్గించుకొని, ఎలా బొచ్చు కత్తిరించి వారి గొర్రె ఎలా మౌనం ఉండదో ఆయన వారి అందరినీ హింసిస్తున్నప్పటికీ ఆయన ఎంత మౌనం కలిగి తగ్గించుకున్నాడు. ఆయన జీవితంలో తన జీవితము ఇతరులకు ఎంత మాదిరికరమైన జీవితాన్ని 33.5 సంవత్సరాలు జీవించి వెళ్ళిపోయాడు. ఆయన ఎలా జీవించమని మనల్ని అందరినీ ఆయన ప్రేరేపిస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి గుర్తు చేసుకోండి. ఆయన చెప్తున్నాడు, మారు మనసు పొందండి, కాలము సమీపిస్తున్నది, మార్పు పొందండి, మార్పు చెందండి అనే దేవుని యొక్క వాక్యము అనేక ప్రవక్తల చేత బోధించారు. తర్వాత ఆయనే స్వయంగా తన కుమారుని పంపించుకుని వాక్యాన్ని మనకు చెప్పించారు. కానీ ప్రియ సంగమా, చాలా మందికి మారు మనసు పొందాలంటే ఏంటో భయం. ఒక వ్యక్తి మన సంఘానికి వచ్చేవారు, వచ్చిన కానీ ఇంకా పట్టుకుని మారు మనసు పొందండి అంటే దాటేసాడు. వచ్చే నెలండి, వచ్చే నెలండి అన్నాడు. అయినా వదల అనేసరికి మన వల్ల కాదు అని వెళ్ళిపోయి గబగబా దయస్వరూపి అనే సంఘంలోకి వెళ్ళి వెంటనే వెంటలోనే బాప్తిసం ఇచ్చారు. ఆయన ఏంటి సార్, వెంటలోనే బాప్తిసం ఇచ్చారు. ఈరోజు మన సంఘాల్లో కూడా చాలామంది, మన సహవాసం ఉన్న సంఘాల్లో కూడా ఒక బాప్తిసం కొడితే చాలు, ఈ వ్యక్తి మన సంఘం నుంచి ఎక్కడికి బయటికి కట్టుకోవడానికి చూస్తున్నారు. కానీ ఆ వ్యక్తి మార్పు చెందితే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు, దేవుని రాజ్యానికి వారసుడు అవుతాడనే ఆలోచన చాలా మందికి లేదు. కానీ వారిని ఎక్కడ కట్టేసుకుందాం అనుకుంటున్నాం? ఎక్కడ కట్టేద్దాం? సంఘానికి కట్టేసుకుందాం అనే ఆలోచన చాలా మందికి ఈ రోజుల్లో ఉంది ప్రియులారా. అది చాలా విచారకరం. అలాంటి ఆలోచనలు ఉండడం చాలా విచారకరం. సంఘం పెంచుకోవచ్చు, కానీ ఆ సంఘం పెంచుకుని పరలోక రాజ్యానికి వెళ్ళకపోతే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. దానికన్నా ఇతరుల వల్ల బయట జీవించడం మేలు. దేవుని వాక్యం అదే చెప్తున్నారు, నువ్వు రక్షించబడిన తర్వాత రక్షణ తగిన ఫలాలను ఫలించకుండా ఇతరుల వల్లే జీవిస్తున్నట్లయితే దేవుని మాట వినకుండా ఉంటేనే నీకు దాన్ని మంచిది. దేవుని వాక్యం వినకుండా ఉన్నట్లయితే అది నీకు మంచిది. ఈరోజు విన్న తర్వాత కూడా పేతురు రాసిన పత్రికలో ఎక్కడ ఉండదు. విన్న తర్వాత నువ్వు రక్షించబడి తిరిగి వెనుదిరుగుతున్నట్లయితే, దేవుని ఒక వాక్యం తెలిసి కూడా దానికి తగినట్లు నువ్వు జీవించకపోయినట్లయితే నీకు ఇంకా అధికమైన శ్రమ అనేది దేవుని వాక్యం మనతో ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియసం, ఎప్పుడైతే ఆయన అక్కడికి వెళ్ళిపోయాడో ఆయన వెంటనే బాప్తిసం ఇచ్చాడు. ఇంకా ఆ రోజు నుంచి నువ్వు సంఘ సభ్యుడివే, దేవుడు నీకు వాళ్ళలో పాల్గొను అనే డైరెక్ట్ లైసెన్స్ ఆయనకి ఇచ్చేశాడు. అది కావాల్సింది ఈరోజు లోకంలో వ్యక్తులకు, లోకంలో ఉన్న సంఘానికి నువ్వు ఎలా చేస్తున్నావు, ఎలా జీవిస్తున్నావు అని అడగటం వారికి నచ్చదు. నువ్వు ఎందుకు ఇలా జీవిస్తున్నావు, నువ్వు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతావు అంటే వారికి నచ్చదు. దేవుడు కూడా వీరు చెప్పు చేతల్లో ఉండాలని చూస్తారు, కానీ వీరు ఎప్పుడు దేవుని చెప్పు చేతల్లోకి వెళ్ళాలనే ఆశ మాత్రం ఉండదు. చాలామంది అంతే, దేవుడే మన మాట వినాలి, దేవుడే మన ప్రార్థన వినాలి, దేవుడే మన ప్రార్థనకు అనుగుణంగా నడుచుకోవాలి. కానీ దేవుని మాటలు, ఆజ్ఞలు విధానంగా మనం నడుచుకోవాలనే ఆలోచన లేని మూర్ఖతరము మన తరం ఉంది. ఆయన ఆజ్ఞలను నడుచుకోకుండా, ఆయన ఆజ్ఞలను వినకుండా, ఆయన మాటలను పాటించుకోకుండా నీ మాటల చేత, నీ ప్రార్థనకు అనుగుణంగా దేవుడు ఏం చేయాలి? కార్యమును జరిగించాలి. అయ్యో, అది ఎంత అవిధేయమైన ఆలోచన, ఎంత అజ్ఞానమైన ఆలోచన పిల్లలు గమనించండి. కాబట్టి మన జీవితంలో ఇంకా మారు మనసు పొందలేదని చేయాల్సిన వారికి నేను మిమ్మల్ని కాలు పట్టుకుని ప్రాధాన్యపడుతున్నాను. రక్షణ పొందండి, రక్షించబడండి, దేవుని యొక్క మందిరంలోనికి రండి, సంఘములో స్థిరముగా నిలబడండి, సంఘములో దేవుని యొక్క మాటలను వినవలసిన వాడవుగా ఉన్నావు, రక్షించబడవలసిన వాడవుగా ఉన్నావు. రక్షించబడడాన్ని బట్టి నీకు ఏమీ నష్టం కలగదు. ఏం కలగదు? నష్టం ఏమి కలగదు. రక్షించబడిన తర్వాత రక్షించబడ్డాన్ని బట్టి నీకు లాభమే. అది శరీరకంగా అయినప్పటికీ ఆత్మీయ స్థితి అయినప్పుడు
నువ్వు నువ్వు నీ అలవాటును నువ్వు మర్చిపోతావు, మార్చేస్తావు, విడిచిపెడతావు. ఒక వ్యక్తి అంట రోజుకి 2 పెట్టెలు సిగరెట్లు కాల్చేవాడు. అయితే 2 పెట్టెలు సిగరెట్లు కాల్చాడు. రక్షణ పొందిన తర్వాత ఆ 2 పెట్టెలు సిగరెట్లు అవుతే ఎంత ఉంటుందో మరి, పెట్టి 100 రూపాయలు ఉంటుందో 200 ఉంటుందో. ఆ రోజు ఏమవుతుంది, మిగిలితే నష్టపోతున్నాడు. లాభమే. యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు, రక్షించబడినప్పుడు, మారు మనసు పొందుతున్నప్పుడు నీకు శరీరకంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆత్మీయంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ యొక్క నీకున్న కుటుంబాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. అంతేకాదు మారు మనసు పొందడం అంటే నేనేదో మూలలో నడిపించడమో లేకపోతే నేనేదో కొరడాలతో కొట్టియడం అని కాదు. మారు మనసు పొందడం అంటే అది మంచిది. చెడు చేయకుండా అబద్ధం ఆడితే మనకు మంచిది, అబద్ధం ఆడకపోతే మంచిది. అబద్ధం ఆడితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా 100 అబద్ధాలు భయపడి దాక్కుని నిజం చెప్పిన తర్వాత ఎవడేమంటాడు, ఎవడేమి. కొంతమంది ఏం చేస్తారంటే, అబ్బో మా ఇంట్లో స్కూల్లో చెప్తారు ఇలాంటి, మేము చాలా మా ఇల్లు పేదలు, మా కారు మా డాడీ పెద్ద ఆఫీసర్ అని చెప్తారు. ఒకవేళ వాడు వచ్చి మన ఇంటి మీద ఎప్పుడు మనం కనిపించేవాడు, అప్పుడు మనకేమైంది, వాడు సిగ్గేస్తాడు. మేమేమో మనం కనపడమంటే బాగుండు అనిపించింది చాలా. అలా కాదు, ఎప్పుడైతే వాడు నిజం చెప్పడం మేమేం లేదురా, మా ఏం లేనా అదే మా ఇల్లు అని చెప్పాడు అనుకోండి, ఏమి లేదు. అలాగే రక్షించబడడం అంటే, మారు మనసు పొందడం అంటే చాలా మందికి ఏంటంటే అదొక ఏంటిది, ఒక పెద్ద భూతత్వం, అదొక దెయ్యంలాగా చూపిస్తున్నారు. చాలా మంది భయపడుతున్నాడు. రక్షించబడటం అంటే క్రీస్తు దగ్గరికి వెళ్ళడం, క్రీస్తుతో ఒక సహవాసం కలిగి జీవించడం, క్రీస్తుతో సంబంధం కలిగి జీవించడం అనే ఆలోచనను చాలామంది విడిచిపెడుతున్నారు, మర్చిపోతున్నారు. ప్రియ సంఘం, ఆలోచన చేయండి. నువ్వు రక్షించబడకపోతే నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి, రక్షించబడితే దేవుడు నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. ఎలాంటి ఆశీర్వాదాన్ని నువ్వు చేతులారా విడిచిపెట్టుకుంటున్నావు, ఎలాంటి అవకాశాన్ని నువ్వు విడిచిపెట్టుకుంటున్నావు. ధనవంతుడు కూడా అంతా అయిపోయిన తర్వాత లాజరును పంపించి ఒక బొట్టు చిటికి నేలతో ఒక బొట్టు వేయని ఎదురు చూస్తున్నాడు. అలాంటి జీవితం అవసరం లేదు కదా మనకి. అవకాశం ఉంది కదా, ఇంకా సమయం ఉంది కదా, ఇంకా దేవుడు మనకు కృప చొప్పున ఆయుష్ ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, ఇంకొక రోజు మన జీవితంలో ఇస్తున్నాడు, ఇంకొకసారి దేవుడు వాక్యం వినడానికి అవకాశం ఇస్తున్నాడు, ఇంకొకసారి మారు మనసు పొందే తరుణాన్ని నీ జీవితంలో ఇస్తున్నప్పుడు విడిచిపెడతావా, కాళ్ళ దండుకుంటావా? అవసరం లేదని మారు మనసు తగ్గకుండా అవసరం లేదని జీవిస్తూ ఉంటావు. ఒకసారి ఆలోచన చేయి. కొన్నిసార్లు ఏమైపోతుందంటే, రక్షించబడిన వారు దానికి తగిన ఫలాలను ఫలించకపోవడాన్ని బట్టి కూడా, మాదిరి లేని స్థితిని బట్టి కూడా అనేకులు వీరిని బట్టి అభ్యంతరం పడుతూ ఉంటారు. పిల్లలు ఒకవేళ నువ్వు రక్షించబడి కూడా రక్షణ తగిన ఫలాలను ఫలించకపోతే అనేక మంది నిన్ను బట్టి నీ జీవితాన్ని బట్టి అభ్యంతరపరచబడతా ఉంటారు. అది గమనించి ఒకసారి. ఒకవేళ నువ్వు ఎవరికైనా అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ ఎవరైతే అడ్డుబండో అటువంటి వారికి ఏంటంట శ్రమని దేవుని వాక్యం కూడా చెప్తున్నది. ఒకవేళ నువ్వు ఎవరికైనా అడ్డుబండ ఉన్నావేమో ఆలోచించి మారు మనసు పొందవలసిన వాడుగా ఉన్నావు కనుక మారు మనసు పొందమని మరి ఒకసారి మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఒకసారి చూద్దాం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చే. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పాను. ఏం చెప్పాడంట? మారు మనసు పొంది సువార్తను నమ్మండి. సువార్తను నమ్మలేని జీవితంలో ఉంటున్నావా? ఈరోజులో చూడబోతే సంఘానికి వస్తే దేవుడు ఆశీర్వాదాలు చాలా ఆశీర్వాదాలు సంబంధించిన స్వస్థతల గురించిన ప్రార్థనలు వింటున్నాం. యేసు ప్రభు ఎదురు కూడా కొంతమంది వచ్చి ఒక సూచక్రియ మాకు చేయి, నేనే సూచక్రియ చేయి, కొంతమంది స్వస్థపరచంటే చిచ్చి
ఈ సూచక్రియ ఎందుకనంటే మీకు ఏదో కొంత విశ్వాసం కలిగిందనే దాని కొరకే కానీ నేను స్వస్థత చేయడానికి సూచక్రియ చేయడానికి రాలేదు. నేను హృదయాన్ని రక్షించడానికి ఈ లోకానికి హృదయాన్ని రక్షించడానికి వచ్చాను. నేను మారు మనసు పొందాలని ఆశ కలిగి ఉన్న వారి కొరకు నేను ఈ లోకానికి వచ్చాను. నశించిపోతున్న దాన్ని వెనక రక్షించడానికి కొరకు ఇలాంటి సూచక్రియలు మీ దగ్గర కాకుండా అక్కడెక్కడ తూరు సీదోను ప్రాంతంలో చేసినట్లయితే వారు ఎప్పుడో గోరు పట్ట కట్టుకుని రక్షణ పొందరు, మారు మనసు పొంది ఉండేవారు అని దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. అయినప్పటికీ సువార్తను ప్రకటించలేని వారు చాలామంది ఈ లోకంలో జీవిస్తున్నారు. ఒకవేళ మన జీవితంలో కూడా సువార్తను వినకుండా సువార్తను కాదని దేవుడికి దూరం అయిపోతూ ఉన్నట్లయితే నామకార్థమైనది ఉంటే చాలు, ఆ టైంకి జాగ్రత్తగా వెళ్ళి వస్తే చాలు అనుకునేవారు చాలామంది ఉంటున్నారు. ఓన్లీ మీటింగ్స్కి వెళ్ళి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. కర్ణాల్లో వస్తే ఎక్కి దిగే వాళ్ళు ఉన్నారు, కానీ నీ జీవితంలో రక్షించబడాలని ఆశ కలిగి ఉన్నవారు చాలామంది, క్రీస్తు స్వభావం కలిగి జీవించాలని ఆశ కలిగి ఉన్నవారు చాలా అరుదైపోతున్నారు, తక్కువైపోతున్నారు. వేరే ఇప్పటికీ ఇంకా నువ్వు మార్పు లేని స్థితిలో జీవిస్తూ ఉన్నట్లయితే, అలాంటి జీవితంలో నువ్వు బ్రతుకుతున్నట్లయితే దేవుడు నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. రక్షించబడి ఉన్నట్లయితే రక్షణ తగిన ఫలాలను నువ్వే చేయాలి, ఫలించాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ సంగమా, ఇంకా నువ్వు రక్షించబడిన వారు ఎవరు ఉన్నట్లయితే, నేను రక్షణ పొంది ఇంకా నువ్వు వెనుదిరిగి ఉన్నట్లయితే, జారిపడే స్థితిలో ఉన్నట్లయితే మీరు దేవుడి దగ్గర దేవుడు ఇస్తున్న అవకాశాన్ని బట్టి మేము సరి చేసుకోవాల్సింది మనం సరి చేసుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మోకరించి చిన్న ప్రార్థన చేయండి. కుర్చీలో ఉన్నారు సైతం మోకరించి, మారు మనసు లేని జీవితాన్ని నేను జీవిస్తున్నాను ప్రభు అని చిన్న ప్రార్థన చేయండి. అయ్యా, నాలో ఆశ లేదు ప్రభు, మారు మనసు పొందాలనే ఆశ లేదు.